అందరికీ నమస్కారం. జై గణేష. మొదట పూజ గణేష్కి ఎందుకు చేస్తారు, ఏకదంతాయ అని ఎందుకు అంటారు, దీని వెనక ఉండే కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గణపతికి శివపార్వతులు ఇచ్చిన వరం ఏమిటో కూడా తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో శివపార్వతులు తమ ఇద్దరి కుమారులకి పోటీని నిర్వహిస్తారు. ఎవరు ముందుగా 3 సార్లు విశ్వాన్ని చుట్టి వస్తారో వారికే ప్రథమ పూజా గౌరవం దక్కుతుంది అని అంటారు. ఈ విధంగా చెప్పగా ఫస్ట్ కుమారస్వామి తమ యొక్క నెమలి వాహనం ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. గణపతి మాత్రం ఏం చేస్తాడో తెలుసా? తల్లిదండ్రులే అన్నిటికంటే గొప్ప, తల్లిదండ్రులు చుట్టూ 3 సార్లు తిరిగితే విశ్వమంతా చుట్టినట్టు అని తలచి గణపతి తల్లిదండ్రులు చుట్టూ తిరిగి తల్లిదండ్రులకి నమస్కరిస్తారు. పార్వతీ పరమేశ్వరులు గణపతి యొక్క భక్తి, శ్రద్ధ, ప్రేమకు, తెలివికి మెచ్చి ప్రథమ పూజనీయుడివి నీవే, ఏ పని చేయాలన్నా ఫస్ట్ నిన్నే పూజిస్తారు అనే వరాన్ని ఇస్తారు పార్వతీ పరమేశ్వరులు. తర్వాత ఏకదంతాయ అని ఎందుకు అంటారో గణపతిని తెలుసుకుందాం. వ్యాస మహర్షి మహాభారతం వంటి గొప్ప కావ్యాన్ని, యావత్ ప్రపంచానికి దిక్సూచికలా ఉపయోగపడే గొప్ప కావ్యాన్ని ఎవరు రాయగలరు అని వెతుకుతూ ఉండగా బ్రహ్మదేవుడు దీనికి సమర్థుడు గణపతి అని చెప్పగా వ్యాస మహర్షి గణపతిని అడుగుతాడు. గణపతి దీనికి ఒప్పుకుంటాడు. నేను చెప్పేటువంటి ఈ కావ్యాన్ని మధ్యలో ఎటువంటి ఆటంకము లేకుండా రాయాలి అని చెప్పి అడుగుతాడు. దానికి ఒప్పుకుంటాడు గణపతి. ఈ విధంగా వ్యాస మహర్షి 10 రోజుల పాటు చెప్తూనే ఉంటే 10 రోజుల పాటు ఆపకుండా గణపతి రాస్తూనే ఉంటాడు. మధ్యలో గణపతికి కలం ఇరిగిపోతుంది. ఇరిగిపోయినప్పుడు కూడా మధ్యలో ఎటువంటి ఆటంకము లేకుండా రాయాలి అన్న విషయం గుర్తుంది కదా గణపతికి. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు అంటే తమ యొక్క దంతాన్ని విరిసి రాస్తూనే ఉంటాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇది చూసి కార్య సంకల్పంపై ఉన్న శ్రద్ధ, భక్తికి ఎంతో ఆనందపడతాడు వ్యాస మహర్షి. ఈ విధంగా ఏ పని అయినా సరే మొదలుపెట్టినప్పుడు ఆ మధ్యలో ఆ పని ఆపకుండా సవ్యంగా ఆ పని జరగాలి అంటే మనం ముందుగా గణపతిని పూజ చేస్తాం. అందుకే విఘ్న వినాయక అని కూడా అంటారు. జై గణేష. మీకు గనక నచ్చితే జై గణేష అని కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.